స్వీకరించడం జరిగింది. ఈ ప్రోగ్రాము సాధన లక్ష్యంగా ఈ యొక్క ఒక నవ తెలంగాణ నిర్మాణం అనేటువంటిది ఆలోచన ప్రాతిపదికగానే మేము కూడా మద్దతును తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి ఇరు పార్టీల సభ్యులతో కూడి ఒక సమన్వయ కమిటీని వేసుకోవాలని, ఆ సమన్వయ కమిటీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని, కేవలం హైదరాబాద్లోనే కాదు ఈ ఐక్యత అనేది నియోజకవర్గ స్థాయి వరకు దీన్ని విస్తరించాలని కూడా మేము సూచనలు చేస్తే దానికి కూడా వారు అంగీకరించారు. కాబట్టి నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఒక ఐక్యతను పెంపొందించి ఈ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని, ఇది ముందుకు సాగటానికి అందరూ కూడా అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమకారులు మాతో అనేక సమస్యలపైన కలిసి కొట్లాడినరు. వాళ్ళందరినీ సంపూర్ణంగా సహకరించే సమయం అయితే దొరకలేదు, కానీ అందరూ కూడా ఇదే రకంగా కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని అయితే స్థూలంగా వ్యక్తం చేసినారు. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. దీనికి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చి అమల్లో తోడ్పాటు అందించవలసిందిగా కూడా అందరినీ పేరు పేరున ప్రజలను, ఉద్యమకారులను, ప్రజా సంఘాలను అందరినీ కూడా మేము పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. వారిని కూడా ఈ బృహత్ కార్యాచరణలో భాగస్వాములను చేసే ప్రయత్నం తెలంగాణ జనసమితి కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలిచాం.